సిద్దిపేట మోడల్ ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదురా చెల్లె. ముందు నుంచి లేదా? అసలు లవ్ లేదా? లవ్ అప్పుడు ఏదో లవ్ స్టోరీ చెప్పినట్టు గుర్తుంది, చీట్ చేసింది ఏదో. అంటే స్కూలింగ్‌లో మాత్రం సౌందర్య హీరోయిన్ నా క్రష్ ఉండే. ఇప్పుడు ఆమె మన మధ్యలో లేదు. ఇప్పుడైతే ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని మోడల్ అయినంక ఎవరైనా ప్రపోజ్ చేస్తారని కలలు కన్నా గానీ కలలు కల్లలయిపోయినాయి. ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేయలే. మరి మీరు చేయాల్సింది. ఇక మీ ఇంటి పక్క గట్ట అందరూ ఉన్నారు కదా, చాలా మంది, ఎవరు నచ్చలే? నేననుకున్నా నన్నే ఏరి కోరి ఎవరన్నా సిద్దిపేట మోడల్ అందానికి ఎవరైనా ఒకరు ఏరి కోరి నన్ను ఏరుకుంటారని నేను అనుకున్నా కానీ ఏరుకుంటలేరు. నేనే ఇక ఏరుకోవడానికి తిరగాలి. ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదు అయితే? చేయలేదురా చెల్లె. అసలు మీకు లవ్ లేదైతే? లవ్ అంటే ఇక లవర్ లేదురా. ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. లేదురా చెల్లి. ఉండే ఒకప్పుడు మీరు చెప్పారు. లేదురా చెల్లి. అయ్యో సిగ్గుపడుతున్నారు. అయ్యో సిగ్గు కూడా ఉందా మీ దగ్గర? లేదురా చెల్లి. ఇక చూడాలి బ్లష్ అవుతున్నారు అన్న. ఈ వీడియో చూస్తే ఎవరన్నా వాళ్ళే ముందుకొస్తే స్వయంవరం కూడా ఓకే. సరే, అమ్మాయి కెమెరాలో ఒక అమ్మాయి ఉంది అనుకోని ప్రపోజ్ చేసేయండి అయితే. సపోజ్ ప్రపోజ్ అంటే నేను అన్న ఇంప్రెస్ అయ్యేలా చేయండి ప్లీజ్. ఓకే బాగా డిగ్నిటీగా చేస్తారా, కామెడీగా చేస్తారా, మీ ఇష్టం. ఓకే. సిద్దిపేట మోడల్గా నేను ప్రాచుర్యం పొందిన. నిన్ను ఒక మోడల్ చేస్తా అని నేను చెప్పట్లే కానీ నిన్ను అపురూపంగా పువ్వుల్లా కాయగూరలల్లా పెట్టుకొని చూస్తా అని, ఆకుకూరలల్లో పెట్టుకొని చూస్తా అని చెప్తానే కానీ మంచిగా చూసుకుంటా. మా అమ్మని ఎట్లా చూసుకుంటాను నిన్ను అట్లా మంచిగా చూసుకుంటా. రెడీ టు మింగిల్ విత్ మీ. ప్రపోజ్ చేయమన్నా ఐ లవ్ యూ అని. ఐ లవ్ ఓకే. అట్లా నువ్వు చాలా అందంగా ఉన్నావు. కెమెరానా? సరే సరే అమ్మాయి ఓకే. మీకు ఇష్టమైన పేరేంటిది? పేరు పేరంటే అమ్మాయిల పేర్లలో సమంత ఎక్కువ ఇష్టం. సమంత. సరే సమంత అనుకోండి. సమంత అని పేరు చెప్పండి. సమంత నువ్వు చాలా బాగున్నావు, అలా ప్రపోజ్ చేయండి. సమంత మేడం, మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ మేడం. ఎందుకంటే మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని కలుద్దామని నేను చాలా అన్వేషించిన, కానీ నా ప్రేమ ఆప్యాయత మీకు చేరాలని కోరుకుంటున్నాను. అన్న ప్రపోజ్ చేయమన్నా. ఐ లవ్ యూ సమంత మేడం. ఐ లవ్ యూ సమంత. ఇదే నా సిగ్నేచర్. రాక్ స్టారా? రాక్ స్టార్ కాదు, సిద్దిపేట మోడల్ సిగ్నేచర్ ఇదే కదా. అవునవును ఇదే. సిద్దిపేట వాళ్ళు అంటున్నారు బాబు అని, కాబట్టి ఐ లవ్ యూ సమంత మేడం. ఆమె మూతిలో కూర్చోకండి. అవును, మూతిలో కూర్చో కంట్లో కూర్చో కానీ సరే ఓకే ఓకే. ఐ లవ్ యూ సమంత మేడం. నవ్వకుండా చెప్పాలి ఇది ఇప్పుడు. సమంత మేడం, ఐ లవ్ యూ. భూమి మీద నవ్వు వస్తుంది, నవ్వదు, సీరియస్ సీరియస్. భూమి మీద నాకంటే మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రేమించరు. నన్ను ప్రేమించండి. కోపంగా చెప్పండి ఇప్పుడు. నన్ను ప్రేమించు. భూమి మీద ఎవరైనా నాకంటే ఎక్కువ ప్రేమిస్తారా? నేనే ఉన్నా నీకు. సరే బతిమాలుకోండి ఇప్పుడు. నీ గురించి ఎన్ని త్యాగాలైనా చేస్తా, నా కంఠాన్ని కోసుకుంటా. దయచేసి నా ప్రేమను అంగీకరించవా? ఇప్పుడు శృంగారం సిగ్గుపడుతూ. సమంత, నన్ను నా ప్రేమను ఒప్పుకో. సిగ్గు సిగ్గు ఏడుపు కాదు. సమంత, నా ప్రేమను ఒప్పుకోవా ప్లీజ్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా, దయచేసి నా ప్రేమను అంగీకరించు. బాగున్నా, ఇంత బాగా మంచిగా జరిగింది, ఎంత ఎంటర్టైన్మెంట్. ఎందుకు మీకు పొలిటికల్ అదంతా వేస్ట్ చెప్పండి. ఎలాగో ఇప్పుడు మీకు తెలుసు అది అంత సపోర్ట్ రాదు, ఏం రాదు. ఇంకా పైగా మీకు మళ్ళీ థ్రెడ్ కాల్స్ అవి ఉంటాయి. లాస్ట్ టైం కూడా వచ్చినాయి కదా థ్రెడ్ కాల్స్. అవును నిజం. రీసెంట్ గా ఒక చెల్లె మంచిగా చెప్పినవారు ఇది. మా అమ్మకు వచ్చినాయట ఆల్రెడీ. లాస్ట్ టైం కూడా వచ్చినాయి, ఇప్పుడు అమ్మగారికి వచ్చిందట. అమ్మ కూడా సరిగా ఒకటే అంటుంది, అమ్మ నాన్నిద్దరు కలిసి, నువ్వు ఇది చేయొద్దు, మన బతుకెంత, మనం ఎంత, ఇది అవసరమా నీకు అంటే నేనన్నా మీకు అవసరం లేదేమో, నాకు దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు నాకు అవసరమే అన్నట్టు నా మైండ్ ఒక భావజాలం, ఒక ఐడియాలజీ తోని అబ్రహాం లింకన్ ఇలాంటి వాళ్ళ ప్రభావం నా పైన ఉంది. నేను ముందుకు వెళ్తా అంటే అమ్మ అన్నది. ఇక అమ్మ నాన్న అన్నారు, నీ ఇష్టం ఇక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని. సో మీరైతే ఇంట్లోనే ఉందాం అనుకుంటారు. ఎందుకన్నా ఏం లేదు, ఎందుకు వెనక ముందు సరిగ్గా ఇప్పుడు మీకు ఏమైనా అయిందంటే ఎవరైనా నించునే వాళ్ళు కూడా లేరు మీ ముందు. మరి ఎందుకు అన్ని థ్రెడ్ కాల్స్ వస్తే? ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేసి అంత కూడా ఉంటది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్తారా చెల్లె, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, హక్కు కల్పించింది. యువ దశలోనే ముందడిగా వచ్చి ఇప్పుడు ఎట్లా అయిందంటే ముసలోళ్ళు రాజ్యం వెళ్ళడం కంటే ఒక రీసెంట్గా ఒక బ్రదర్ నాతో అన్నాడు, యువత పుట్టుకతోనే వృద్ధుల్లాగా పుడుతుర్రేమో,
ముసలిలాగా ఉడుతురేమో రాజకీయాల్లో కొత్తలేరు వాళ్ళు ముసలిలో వెళ్తురు అని అంటే నాకు అనిపించింది యువ దశలో దేశ భవిష్యత్తు దేశానికి సంపద యువత 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 అంటున్నాం యువత మేలుకో రాజ్యాన్ని మేలుకో యువత రావాలి ముందడిగి వేయాలి అన్నట్టు నాకు ఒక దృఢమైన సంకల్పం అంటే యూత్ అంతా పండుకుంటుంది అంటున్నారా ఇప్పుడు మేలుకో అంటే పండుకుంటుంది అని కాదు కానీ అంటే ఏంటంటే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ రాజకీయాల్లో సమూల మార్పు కొరకు యువత చేతుల్లోనే ఉంది కాబట్టి యువత ముందడిగి వేయాలని నేను యువత ఎవరికి చెప్తున్నారు మీ కోటేమని చెప్తున్నారా యువతకి అవును నాకేసి బలపరిస్తే నేను యువత అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు మీలాగా వాళ్ళు నీకు ఎందుకే ఆ లోటు అసలు నీకు ఏముంది నీకు ఏం నాలెడ్జ్ ఉంది అసలు పాలిటిక్స్ అంటే ఏంటంటే ఏం చెప్తారు నేను అడుగుతున్నాను నా తరపున వ్యూవర్స్ అడుగుతున్నారు మీరు ఎంతమంది కోటేమని అంటున్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు నీకు ఎందుకు కోటేయాలి అసలు పాలిటిక్స్ అంటే ఏంటి నువ్వు చెప్పు అని చెప్పి ఏం చెప్తారు పాలిటిక్స్ అంటే ఒకటి ఏంటంటే మనకు తెలిసిన విషయమే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని డెమోక్రసీ అది తెలిసిన విషయమే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అయితే ఏంటంటే ప్రజల ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల శ్రేయస్ కొరకు డెమోక్రసీ అంటే ప్రజల గురించి అంతిమంగా కాబట్టి ఏంటంటే సర్వీస్ అనేది సేవ అనేది అందరికీ కూడా అందాలి ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇంకో పాయింట్ ఇక్కడ నేను ఒకటి కోడి ఎత్తా ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే అదృశ్యమయ్యే కోవకు చెందిన వాడిని కాదు నేను మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది వరాల జల్లులు కురిపించి గడిపిడి మాటలు చెప్పే మాటలు నమ్మి అంధకారంలోకి వెళ్ళకుండా ఉండి మీ ఉజ్వల భవిష్యత్తు కొరకై ఉండాలంటే నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అనేది నేను ఇక్కడ సందేశం చెప్తున్నారా. ఓకే డన్. సో ఫైనల్ డ్రీమ్ ఏంటన్నా జనాలకు సేవ చేయాలి, పొలిటికల్ లీడర్ అవ్వాలి అంతే. అవును రచలే. సో జనాలకు సేవ చేసే విధంగా ఏ జాబ్ అయినా పర్లేదు. అవును రచలే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 100% చెప్తున్నా, బిగ్ బాస్ అని నువ్వు అన్నావు కదా ఇంతకుముందు, అవన్నీ బిగ్ బాస్ వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలనుకున్నారు కదా, ఇప్పుడు మారింది మైండ్. అప్పుడైతే వెళ్ళాలని ఉండేది చెల్లి, ఆ వీడియో కూడా చేసిన. ఇప్పుడు అయితే ఆలోచన మారింది, అవన్నీ ఏం లేవు. ఓన్లీ ఏంటంటే కన్సిస్టెంట్గా పబ్లిక్ సర్వీస్ చేయాలి, వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్లో ఉండి. అది ఏంటంటే నోబెల్ ప్రొఫెషన్. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అన్నాడు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని. అట్లా నాకు సర్వీస్ చేయాలన్న బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఆర్టికల్ 169 ప్రకారం మనకు కాన్స్టిట్యూషన్లో అడాప్షన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ మన లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి 6 రాష్ట్రాలలో ఉంటాయిరా. ఆర్టికల్ 171 ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇవి 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. బైకామెరలిజం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. ఓకే. సో బేసిక్గా అన్న కట్అవుట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నిజంగా అయిన సివిల్ చేశాడా, ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేస్తే పొలిటీషియన్ అయిపోతారా, పొలిటిక్స్లోకి వచ్చేయచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారేమో. బట్ అన్న నిజంగానే సివిల్స్ చేశారు. ఆయనవి నేను ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను చూశాను. తన పేరే ఉంది, వాళ్ళ ఫాదర్ పేరే ఉంది. సో ఇవన్నీ కూడా నిజమే అనమాట. సో ఈయన కట్అవుట్ చూసి ఈయన చదువుకున్నాడు, ఈయనకి ఇంగ్లీష్ వచ్చా. ఒక మనిషిని ఎప్పుడు కూడా మనం చిన్న అంచనైతే తక్కువ అంచనైతే వేయకూడదనే చెప్పాలి. సో బేసిక్గా మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్కి, కామన్ మ్యాన్కి సపోర్ట్ చేశారు, అలాగే బరెలకి అంతా సపోర్ట్ చేశారు. సో అందులో సగం మంది అయినా మేలుకుని నిజంగా అన్న ఏమైనా చేయగలడని అనిపిస్తే తనకు సపోర్ట్ చేస్తే అయితే బాగుంటుందని కోరుకున్నా. అన్న ఫైనల్గా మీరు వ్యూవర్స్ని ఏం కోరుకుంటారు? నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి. బెజ్గం వెంకటేష్ నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ సమస్యలే నా ఎజెండా. నా జీతం కూడా మీకే ఖర్చు పెడతా, నా శాలరీ కూడా. మీ సంక్షేమం కొరకై నేను పాటుపడతా. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి పట్టభద్రులారా. హెల్మెట్ గుర్తు దీనికి గుర్తున్నారా? దీనికి అంటే మిగతా వారికి నువ్వు అన్న సింబల్స్ ఉంటాయి, దీనికి సింబల్స్ ఉండేరా. అంటే వరుసగా అందరు ఓటు విధానం కూడా చెప్తున్నా, కొందరు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. చెల్లని ఓట్ల లాగా కూడా అయితే చెల్లె మంచిగా చెప్పింది. హెల్మెట్ దీంట్లో సింబల్స్ ఉండేరా. 1 నా పేరుంది, నీ పేరు ఉంది, 5 పేర్లు ఉన్నాయనుకో, నా పేరు పక్కన 1 అని వేయాలి. అంటే ఫస్ట్ ప్రియారిటీ నాకు. ఓటు వేసే విధానం ఇది. పట్టభద్రులారా నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేయండి. ఓకే అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. నేనైతే మీరు ఏదో పొలిటికల్ అది అయిపోతారని నేనైతే చెప్పలేను, బట్ సపోర్ట్ అయితే చేయగలను యాజ్ అ మీడియా పర్సన్గా. అండ్ మీరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అంటే ఇంకోటి ఏంటంటే చెల్లె, ఇక్కడ నీ ఉద్దేశం అంటే ఒక పాయింట్ చెప్తున్నా, సామాన్యుడు
విద్యావంతుడు ఆ. ముందుకు రావాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. నేను అంతే కదన్న, ఆ. అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను అదే చెప్పా, సగం బర్రెలకి చేసిన వాళ్ళలో సగం మందైనా మీకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అని చెప్పాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము, బట్ నేను అనుకున్నట్టు అందరూ అనుకోరు కాబట్టి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ మీరు నిజంగా మీరు అనుకున్న స్థాయికి అయితే వెళ్ళాలి. అండ్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళ నుంచి మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. లాస్ట్ టైం ఫోన్ పే నెంబర్ పెడితే కొందరు అన్నారు బర్రెలకు రాగా నీకు డబ్బులు రావాలని అనుకుంటున్నావు అన్నారు, కానీ ఒక్క 1 రూపీ కూడా రాలేదు చెల్లె. ఓకే. ఇప్పుడన్నా మరి సరే ఫోన్ పే నెంబర్ అంటే అది మీ ఇష్టంలో చెల్లె, కానీ చెల్లెమ్మ చెప్పినట్టు మీరైతే సపోర్ట్ చేయండి. డబ్బులు అనేది మీరు ఫోన్పేలు కొట్టకున్నా సరే, కానీ విలువైన ఓటుని అమ్ముకోకండి, నన్ను బలపరచండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెల్లె.